లేస్తే మనిషిని కాదన్నట్ట వెనకడికొకడు. ఇప్పుడు అదే పరిస్థితి హెజ్బుల్లా తీవ్రవాదులు లెబనాన్ నుంచి దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల మీద చిన్న చిన్న గ్రామాల మీద దాడులు చేస్తూ వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల రేంజ్ అది. అంతకంటే పెద్ద ఆయుధాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా అటాక్ సివియర్ అయి ఉండేదేమో. అయితే ఇజ్రాయెల్ వరుసపెట్టి ఇక్కడ మొన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా సిరియా మీద విరుచుకుపడి ఒక్క రోజులో ఉత్పాతం సృష్టించింది. అట్లాగే హమాస్ని వేటాడుతున్నది చూశారు కదా. ఇప్పుడు హెజ్బుల్లా వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి వేళ ఒక్కసారిగా ఇజ్రాయెల్ తమ వైపు చూస్తోందన్న భయం పుట్టింది. అందుకనినే సరిహద్దులలో లెబనాన్ సైన్యమే ఉండి సావదు. అక్కడ లెబనాన్ సరిహద్దులో ఉండేది హెజ్బుల్లా తీవ్రవాదులు, వాళ్ళే లెబనాన్ సైన్యం అనమాట. ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు తాజాగా రద్వాన్ ఫైటర్స్, ఎలైట్ రద్వాన్ ఫైటర్స్ అని వాళ్ళు అన్ని రంగాల్లో శిక్షణ, అన్ని రకాల ఆయుధాలు గాలిలో, భూమిలో, సముద్రంలో అన్ని రకాలుగా వాడేటటువంటి ఆయుధాలలో సుశిక్షితులైనటువంటి వాళ్ళ టీం మొత్తం ఇప్పటిదాకా బార్డర్స్లో కాపలా కాస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ వెనక్కి పిలిపించేసుకుంటోంది హెజ్బుల్లా. ఎందుకు అంటే ఇజ్రాయెల్ లెక్క కట్టి చంపడానికి సిద్ధపడుతుంది కాబట్టి భయంతో వాళ్ళని విత్డ్రా చేసుకుంటోంది హెజ్బుల్లా.